నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సమ్మిళిత అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న చంద్రబాబు సిఎన్బిసి స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని స్పష్టీకరణ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై ఏపీ పారిశ్రామికవేత్తల ఆందోళన కర్ణాటక తరలిపోయేందుకు సిద్దమవుతున్న హిందూపురంలోని పలు సంస్థలు తెలంగాణ శాసనసభలో 12 గంటల్లో 12 పద్దులకు ఆమోదం రాత్రి పొద్దుపోయే వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా కొనసాగిన చర్చ భూదాన్ చట్టంపై అధికార విపక్షాల వాగ్వాదం మరిన్ని సవరణలకు ప్రతిపక్షాల పట్టు ప్రైవేటుకు భూములు కట్టబెట్టబోమన్న తెరాస సర్కార్ ఓబీసీల కోసం కొత్త జాతీయ కమిషన్ ఏర్పాటు చేయనున్న కేంద్రం రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం ప్రస్తుత వ్యవస్థ రద్దు ధర్మశాల టెస్టులో కోహ్లీ ఆడటంపై అనుమానాలు ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దిగనున్న భారత సారథి ముందు జాగ్రత్తగా శ్రేయాస్ అయ్యర్కు పిలుపు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ సమ్మిళిత వృద్ధి దిశగా పయనిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఢిల్లీలో జరిగిన సిఎన్బిసి అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవినీతి రహిత పాలన సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు వివిధ రంగాల్లో లక్ష్యాలను నిర్దేశించుకుని 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు దేశ విదేశీ సంస్థల అవార్డులతో తమ బాధ్యత మరింత పెరిగిందని స్పష్టం చేశారు నవ్యాంధ్ర కొత్త రాష్ట్రమైన నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతిపథంలో సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఢిల్లీలో నిర్వహించిన సిఎన్బిసి టీవీ అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు సిఎన్బిసి 2016-17 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది ఏపీ పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అవార్డును స్వీకరించారు అమర్ రాజా బ్యాటరీస్ కు ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు రాగా సంస్థ ఎండీ ఎంపీ గల్లా జయదేవ్ అందుకున్నారు ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే అందుకున్నారు ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు ఏ రంగంలోనూ వెనుకబాటు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు సాంకేతికత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్న ఆయన వాటికి తోడు ఆవిష్కరణలు ఇంక్యుబేషన్ స్టార్టప్ అంశాలపై ఆంధ్రప్రదేశ్ దృష్టి సారించిందని పేర్కొన్నారు ఫైబర్ గ్రిడ్ అనుసంధానం కోసం కేంద్రాన్ని సంప్రదించామన్న సీఎం భూగర్భ విద్యుత్ తీగలు విద్యుత్ స్తంభాల ద్వారా అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు 320 కోట్ల ఖర్చుతో ప్రతి ఇంటికి 15 MBPS తో అంతర్జాల సేవలు 140 రూపాయలకే 200 ఛానళ్లు అందించే కార్యక్రమం వచ్చే 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. As you are all aware, this year we had deficit rainfall of 28%. In spite of that, my agriculture growth rate is 14%. This is the highest in the country. That is how we are able to achieve with good management in primary sector. For the last 2 years, we are able to achieve double-digit growth. Even we are working in a big way in infrastructure. But at the same time, we are taking economic reforms with human face. Wherever there is a possibility, we are attracting private investment. And at the same time, welfare also we are concentrating so that this inclusive growth we can achieve at the earliest. ఆంధ్రప్రదేశ్లో ఒకరికి తప్ప అందరికీ అభివృద్ధి కనిపిస్తోందని అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వ కృషి పట్టుదలకు ఫలితాలు కనిపిస్తున్నాయని ఫలితంగానే దేశ విదేశీ సంస్థలు అవార్డులు ఇస్తున్నాయని ఆయన అన్నారు ఇది రావడానికి కారణం చాలా మంది ఆఫీసులు రాత్రింబగళ్ళు పనిచేశారు కష్టపడి పనిచేశారు అదే మరి మా మినిస్టర్స్ సహకరించారు ప్రజలు కూడా ఆశీర్వదించారు అందరి సహకారంతో ఇలాంటి అవార్డ్స్ వస్తున్నాయి దీనికి ఒక పక్క ఆనందం ఇంకొక పక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది ఇలాంటి అవార్డ్స్ రావాలంటే పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప రావు అక్కడ ఉండే నాయకుడు మాత్రం ఆయన ఎట్టేసి దొంగ లెక్కలు రాసుకుంటున్నాడో అదే మరి అందరూ దొంగ లెక్కలు రాస్తారనే ఆలోచన ఉంది ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే కృషి ప్రజలు గుర్తిస్తున్నారు దేశం గుర్తిస్తా ఉంది ప్రపంచం మొత్తం గుర్తిస్తా ఉంది
విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రైల్ ప్రాజెక్టు రావాలంటే ఆ నగరానికి మెట్రో హోదా తప్పనిసరి. ఇందుకోసం నగరపాలక సంస్థ పాలక మండలి విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్ని కలిపి మెట్రో నగరంగా మారుస్తూ గతంలోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కొనసాగింపుగా ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ గా గుర్తిస్తూ జీవో 104ను జారీ చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా త్వరలో విజయవాడను మెట్రోపాలిటన్ గా నోటిఫై చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తాజా ఉత్తర్వులతో మెట్రో రైల్ పనులకు మార్గం సుగమమైందని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం 12 గంటల పాటు సాగిన తెలంగాణ శాసనసభ 12 పద్దులకు ఆమోదముద్ర వేసింది. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ మంత్రిత్వ శాఖల పద్దులపై చర్చ కొనసాగింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, క్రీడల శాఖ పద్దులపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి కల్పన, దేవాదాయ శాఖ, అడవులు, పర్యావరణ శాఖ పద్దులను చర్చ తర్వాత ఆమోదించింది. తెలంగాణ భూదాన, గ్రామదాన చట్ట సవరణ బిల్లును, తెలంగాణ జీతాలు, పింఛను చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. భూదాన, గ్రామదాన చట్ట సవరణ బిల్లుపై సభలో చర్చ వాడివేడిగా సాగింది. వ్యవసాయేతర ప్రయోజనాలకు భూదాన భూములు వినియోగించుకోవచ్చనే సవరణకు విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం సాగింది. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ భూమి ఖచ్చితంగా దళితుల కోసమే ఇవ్వాలా, ఎందుకంటే వినోబాబాయ్ ఆత్మక్షోభిస్తుంది లేకపోతే. రెండోది 2 బెడ్రూమ్ స్కీమ్కే అవసరమైతే ఇవ్వండి, కానీ కంపెనీకో లేకపోతే కార్పొరేట్ కంపెనీకో ఈరోజు మరి కేటీఆర్ గారు చాలా మందిని తెస్తున్నారు, అటువంటి వాళ్ళకి ఇచ్చిరనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ క్లాజ్ ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు రాత్రి 8 గంటలకు అటాక్ చేసి పోలీస్ వాళ్ళు ఆఫీస్ తాళాలు కూడా విరగొట్టి బీరువాళ్ళు కూడా పగలగొట్టి రికార్డ్ అంతా ఎత్తుకొని పోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చి మరి ప్రజల్ని తప్పుదోవ పట్టడం, సభను తప్పుదోవ పట్టడం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. సార్, నేను మాట్లాడిన మాటలు సభను తప్పుదోవ పట్టించింది నేను కాదు, ఆవిడ రాజేందర్ రెడ్డి గారు చైర్మన్ గా అపాయింట్ చేసింది 2012లో. జీవో తీసి ఆయన పదవిచ్యుతం చేసింది ప్రభుత్వమా కాదా అంటే మేము దేనికి వచ్చాం సార్? వీడికి ఏం పనిలోకి వచ్చినాం? వీడికి మీరే గరం కావడం అయితే అది మీ సంస్కారానికి సంబంధించిన విషయం. గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు డాక్టరు, బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే పేరుండే ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల వారు మాట్లాడేటువంటి పద్ధతి అదేనండి. ఈ బిల్లును పూర్తిగా అధ్యయనం చేయడానికి సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు దీంట్లో. रूल्स बना देंगे, रूल्स अमेंडमेंट में रूल्स बना देंगे आप पे। ये देखिए, ये सबसे अभिप्राय लेने के बाद रूल्स बना सकते हैं ना. ప్రైవేట్ కంపెనీలకు లేక ఫ్యాక్టరీలకు వీటికి ఇవ్వననేటువంటి విధంగా అమెండ్మెంట్ మీరు ఇప్పుడు తెస్తారా, లేకుంటే సెలక్షన్ కమిటీకి పంపుతారా? ద ఆంధ్రప్రదేశ్ భూదాన్ గ్రామ్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ అధ్యక్ష, ఇది ఏదైతే ఈ 14 ఉందో పేదవాళ్ళకి ఇవ్వాలనేది మేము ఎలాంటి అమెండ్మెంట్ తేవట్లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇది దీంట్లో కంటిన్యూ అవుతుంది. నంబర్ 1, పేదల కోసం పూర్తి స్ఫూర్తితో దీన్ని అమలు చేస్తామనేటువంటి స్పష్టంగా వారు చెప్పిండ్రు. మీరు కూడా అమెండ్మెంట్ ఇచ్చేది ఉంటే 2 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటే మీరు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు అనవసరంగా దీని విషయంలో లేనటువంటి అంశాన్ని తీసుకురాకుండా దీన్ని కాపాడడం కోసం మీరు సహృదయంతో ముందుకొచ్చి పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. ఓబీసీల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్త జాతీయ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎన్సీఎస్ఈ బీసీని ఏర్పాటు చేయడం సహా ఆ సంస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ను రద్దు చేసి ఎన్సీఎస్ఈ బీసీని కేంద్రం తీసుకురానుంది. ఇందుకోసం ఎన్సీబీసీ ఏర్పాటు చేస్తూ 1993లో చేసిన చట్టాన్ని ఉపసంహరించనున్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటుకు త్వరలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కొత్త కమిషన్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సహా 3 సభ్యులుంటారు.
పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తీవ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలో పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే ఉండాలనే భారత్ కోరుకుంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు షరీఫ్కు ప్రధాని లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్కు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత నేతలు పాకిస్తాన్కు శుభాకాంక్షలు చెప్పడం ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో దౌత్య బంధాల్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. జులైలో 2 రోజుల పాటు అక్కడ పర్యటించనున్న మోదీ వాణిజ్య, రక్షణ బంధం బలోపేతం చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించే అవకాశం ఉంది. 25 ఏళ్లుగా ఇజ్రాయెల్తో భారత్ స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భారత ప్రధానులెవరూ ఆ దేశంలో పర్యటించలేదు. అందువల్ల మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తే అక్కడకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా గుర్తింపు పొందనున్నారు. జూలై 2వ వారంలో జర్మనీలోని హాంబర్గ్లో G20 శిఖరాగ్ర సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ప్రధాని పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్కు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. దేశ సర్వోన్నత న్యాయస్థానం త్వరలో కాగితరహిత వ్యవస్థగా మారనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వేసిన ఓ వ్యాజ్యంపై విచారణను పురస్కరించుకుని జస్టిస్ ఖెహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే 6 లేదా 7 నెలల వ్యవధిలో సుప్రీంకోర్టు మొత్తాన్ని డిజిటలీకరిస్తామని చెప్పారు. ఇకపై దిగువ న్యాయస్థానాలు కేసులకు సంబంధించి కట్టల కొద్దీ కాగితాలను, ఫైళ్లకు తమకు సమర్పించడం అవసరం లేదన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సాఫ్ట్ కాపీ ద్వారా ఇస్తే సరిపోతుందని జస్టిస్ ఖెహర్ పేర్కొన్నారు. విమానంలో గలాబా సృష్టించే ప్రయాణికులను నియంత్రించేందుకు సంస్థాగతంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని కేంద్రం, ఎయిర్ ఇండియా భావిస్తున్నాయి. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను మరోసారి అనుమతించకుండా నో ఫ్లై జాబితాను రూపొందించడంపై ఎయిర్ ఇండియా దృష్టి పెట్టింది. 60 ఏళ్ల వయసున్న ఎయిర్లైన్స్ అధికారిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేయి చేసుకోవడంతో ఎయిర్ ఇండియా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోరాదని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. శివసేన ఎంపీతో పాటు ఇటీవల కొందరు విమాన ప్రయాణికులు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో వారిని నియంత్రించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. అధికార వర్గాల అంచనా ప్రకారం జూలై 2016 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశీయ విమానాల్లో అనుచిత ఘటనలు 53 వరకు జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం రోజురోజుకి భారమవుతున్న తరుణంలో పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు, నీటి సమస్య పరిశ్రమల నిర్వహణకు శరాఘాతంగా మారుతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఇటీవల పంపిణీ సంస్థలు తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి తరలిపోయేందుకు సిద్దమవుతున్నాయి. అనంతపురం జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. జిల్లాలో విస్తారంగా భూములు ఉన్నాయి. బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉండటం కలిసివచ్చే అంశం. అందుకే హిందూపురంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పారిశ్రామికవాడకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇక్కడ కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇనుప కర్మాగారాలకు హిందూపురం గుర్తింపు పొందింది. 20 పరిశ్రమల్లో నిత్యం ఉత్పత్తి జరుగుతోంది. బెంగళూరు నుంచి తుక్కు తీసుకొచ్చి గృహ, భవన నిర్మాణాలకు అవసరమైన ఇనుప పరికరాలు తయారు చేస్తున్నారు. బర్గర్ పెయిన్, విప్రో, టెక్స్పోర్ట్ గవర్నమెంట్కు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలు 100 వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్వహణ ఇటీవలి కాలంలో చాలా భారంగా మారింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యుత్ ఛార్జీలపై డిస్కం కొత్త ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న కేవీఏను 386 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచనుంది. విద్యుత్ ఛార్జీని యూనిట్కు 4.45గా వసూలు చేయనుంది. రాత్రిపూట విద్యుత్ వినియోగంపై యూనిట్ 1.06 రూపాయలు వసూలు చేయనుంది. ఈ నిర్ణయాలను పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల నిర్వహణ భారం అధికమవుతోందని పరిశ్రమల యజమానులు అంటున్నారు. హిందూపూర్లో దాదాపు 25 స్టీల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉంది. కేవీఏ ఈ మినిమం డిమాండ్ ఛార్జెస్ అది 385 నుంచి 1000 రూపీస్ చేస్తున్నారు. అది చేస్తే ఒక్క ఇండస్ట్రీస్కే దాదాపు 2 crores బర్డన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ బర్డన్ వస్తే ఇండస్ట్రీకి ఇక్కడి నుంచి పలాయన అవుతుంది. ఎవరు ఇక్కడ పని చేయటానికే పాసిబుల్ లేదా. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క ఫ్యాక్టరీలా
300 మెంబర్స్ పని చేస్తున్నారా. 25 యూనిట్స్ ఉంది. చాలా మంచి రెవెన్యూ ఉంది డిపార్ట్మెంట్కి. యాజ్ ఇట్ ఈజ్ రేట్ పెట్టండి, తర్వాత ఇది కంటిన్యూ. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. హిందూపురం పారిశ్రామిక వాడకు కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు అనేక రాయితీలు అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో తూముకుంట పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలను కర్ణాటకకు తరలించేందుకు సన్నద్దమవుతున్నారు. పరిశ్రమల తరలింపుపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖలోని ఘాషా ఆసుపత్రితో పాటు విమ్స్ ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గత నెలలో ఘాషా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి గురైన పిల్లల వార్డును పునరుద్దరించామని ఆమె తెలిపారు. విమ్స్ ఆసుపత్రిలో ఓపీలు, సర్జరీల సంఖ్య పెరిగిందన్నారు. విమ్స్ లో ట్రామా కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఏప్రిల్ మొదటి వారానికి డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఎంసీహెచ్ బ్లాక్ కొత్తగా కావాలని వారు అడిగారు. ఆల్రెడీ కొంత ఫండ్స్ కూడా మొబిలైజ్ చేశారు. ఉడా ఈస్ గివింగ్ 5 crores ఎట్సెట్రా. సో ఐ విల్ బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఒక 100 bedded ఎంసీహెచ్ బ్లాక్ శాంక్షన్ చేయడానికి విల్ టేక్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్. ఇంటర్నల్ రోడ్స్ బాగా లేవు, పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సీసీ రోడ్స్ కావాలి అని అడిగారు. దట్ వీ విల్ శాంక్షన్. సో అల్టిమేట్లీ హాస్పిటల్ని బాగా ఇంప్రూవ్ చేసి ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ కేర్ అనేది గవర్నమెంట్ వ్యూ పాయింట్ అండి. పర్యావరణ హిత కట్టడాల నిర్మాణానికి సహకరించే విధంగా దేశంలోనే తొలిసారి గ్రీన్ బిల్డింగ్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తోందని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఫణికుమార్ తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ పాలసీ డ్రాఫ్ట్ తయారీలో ప్రజల భాగస్వామ్యం అనే అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన రాజధాని నిర్మాణం ప్రతి దశలోనూ పచ్చదనానికి, కాలుష్య నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఏపీలో ఇకపై నిర్మించే అన్ని భవనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఫణికుమార్ తెలిపారు. హరిత భవనాన్ని నేను నిర్మిస్తాను అని గనక ఒక సామాన్య పౌరుడు అనుకుంటే మరి ఎవరు అవసరమూ లేదు, ఆయన చేయగలడు. అలాగే ఆయన మార్పు ఎలా తీసుకొస్తాం? అదొకటి. రెండోది, మీరు హరిత భవనాలు నిర్మించాలంటే దాని ప్రిన్సిపల్స్ ఏముంటాయి? మీరు దేన్ని హరిత భవనం అంటారు? ఇవి చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమైనా మనం సహాయం చేయగలమా ఈ నిర్మాణంలో అనడానికి చర్చలో ఇక్కడ ఉన్నవారు చెప్పిన సలహాలను తీసుకుని ఒక సమగ్రమైన డాక్యుమెంట్ నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సాగులో ఉన్న పైర్లను కాపాడేందుకు ఈ నెల 25 నుంచి నాగార్జున సాగర్ జలాలు విడుదల చేయాలని ఎన్ఎస్పీ ఉన్నతాధికారులు ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం వద్ద 2 రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రావలసిన మోతాదులో నీటి విడుదల చేయకపోవడం వల్ల పొగాకు, మిరప, మామిడి తోటలు ఎండిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఫోటోలతో వివరించారు. కేటాయింపుల మేరకు 2.5 టీఎంసీల నీరు రావాల్సి ఉంటుందని వాదించారు. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు సరిపడా నీరు విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అనంతరం 1000 క్యూసెక్ల నీటి విడుదలకు అంగీకారం తెలిపారు. మొదటి జోన్ పరిధిలో నల్గొండ, రెండో జోన్ పరిధిలోని ఖమ్మంలోని పైర్లకు నీరందిస్తూనే ఆంధ్రప్రదేశ్కు నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. దేశంలో రైతులకు ఆత్మగౌరవం ఎక్కువని, అందుకే వారేదీ ఉచితంగా ఆశించరని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. హైదరాబాద్లో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ సంబంధిత ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన సాంకేతిక పరికరాలను ఈ సదస్సులో ప్రదర్శించారు. పలువురు రైతులు తాము రూపొందించిన పరికరాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. Every day is a risk. So every subject one has to think as a challenge. So rural development is a very important subject. As a matter of fact, as an independent India almost touching 70 years, we have not achieved what we should have achieved. Otherwise our country could have grown at a much faster pace. అనేక వివాదాలు, కోర్టు కేసులు దాటుకుని వెల్లడైన 2011 గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఏప్రిల్లో నిర్వహించనున్నారు. ఇదే ప్రకటనకు సంబంధించి గతంలో ఒకసారి గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసి రద్దు చేసిన ఏపీపీఎస్సీ తాజాగా సవరించిన ఫలితాల జాబితాను వెబ్సైట్లో ఉంచింది. 2011 గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు సంబంధించి తాజాగా ఎంపిక చేసిన 291 మందికి మౌఖిక పరీక్షలను ఏప్రిల్ 18 నుంచి మే 10 వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో
గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన 927 మంది అభ్యర్థుల జాబితాను కూడా గత రాత్రే విడుదల చేయగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరో వారంలో వెల్లడించనున్నారు. ఈ మొత్తం పోస్టులు 1999 ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఖాతా నుంచి 8 లక్షలు బదిలీ చేసిన కేసులో 3 సైబర్ నేరస్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లికి చెందిన ఓ వ్యక్తి ఖాతాలో పనిచేస్తున్నాడు. గతేడాది ఆగస్టు 3న వచ్చిన మెయిల్కు తన ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పగానే ఖాతా నుంచి 8 లక్షలను మోసగాళ్లు కొట్టేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్ నెంబర్లు, ఐపీ చిరునామా ఆధారంగా ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు చినోస్ ఒజోల్ అనే నైజీరియన్ సహా తూర్పు ముంబైకి చెందిన అశోక్ అరోరా, ఇంతియాజ్ సిద్దికీని అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ తరలించారు. వారిని మియాపూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. బ్రిటిష్ పార్లమెంటు వెలుపల తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి వందల మంది లండన్ పౌరులు నివాళులర్పించారు. కేంద్ర లండన్లో మేయర్ మాజిద్ ఖాన్ నేతృత్వంలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. విద్వేషం మనల్ని విడదీయలేదని ఒకరు, మేము భయపడలేదని మరొకరు రాశారు. లండన్ దానికి ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోగా పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడిలో 3 పౌరులు, ఒక పోలీస్ అధికారి చనిపోగా తీవ్రవాదిని పోలీసులు మట్టుపెట్టారు. రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎన్ని తిరిగొచ్చాయనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను పార్లమెంటు స్థాయీ సంఘం మరోమారు ప్రశ్నించనుంది. ఇందుకోసం ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలని పటేల్ సహా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజలి చిప్ దుగ్గల్కు సమ్మన్లు జారీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన స్థాయీ సంఘం నిర్ణయించింది. జనవరి 18న ఆర్బీఐ గవర్నర్ను ప్రశ్నించిన కమిటీ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలని భావిస్తోంది. నవంబర్ 8న రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎన్ని తిరిగొచ్చాయి, కొత్త నోట్ల చెలామణి ఎంతవరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపై పటేల్ను ప్రశ్నించే అవకాశం ఉంది. రద్దయిన నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయని జనవరిలోనే ఆర్బీఐ గవర్నర్ను ప్రశ్నించినా ఆయన సరైన జవాబివ్వలేదు. అప్పటి వరకు 9,20,000 కొత్త నోట్లు అందుబాటులోకి తెచ్చినట్లు మాత్రమే చెప్పి సరిపెట్టారు. ఏప్రిల్ 20న పటేల్ను ప్రశ్నించిన తరువాత స్థాయీ సంఘం తుది నివేదిక రూపొందించి పార్లమెంటుకు సమర్పిస్తుందని కమిటీ వర్గాలు చెప్పాయి. ట్రిటీస్ ఆఫ్ రోమ్ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఇటలీకి చెందిన ఒక కళాకారుడు రోమ్లోని అత్యంత పురాతన కట్టడం కొలోసియంను తన పొలంలో తీర్చిదిద్దాడు. 27,000 చదరపు మీటర్ల పొలంలో ట్రాక్టర్ సాయంతో ఫ్లావియన్ మాంఫిథియేటర్గా పిలుచుకునే కొలోసియంను రూపొందించాడు. అందులో ట్రిటీస్ ఆఫ్ రోమ్ 1957, 2017 అని రాశాడు. కొలోసియమన్ రోమ్ సంకేతమని, అలనాటి మేటి కట్టడం కాబట్టే ఆ చిత్రాన్ని తాను ఎంచుకున్నట్లుగా గాంబ్రియన్ అనే ఆ కళాకారుడు స్పష్టం చేశాడు. ఇదివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, పోపు ఫ్రాన్సిస్ చిత్తరువులను కూడా గాంబ్రియన్ ట్రాక్టర్తో తన పొలంలో తీర్చిదిద్దాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.